ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని ఎంతగానో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరెంతగానో బలపరచబడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని, ఈ వాక్యాలు మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను వింటున్నాను. అలాగే దేవుడు ఇటు రీతిగా నడిపిస్తున్నందుకు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ రోజున నేటి ధ్యానాంశము బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దలు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. చూడండి, దేవుడి యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. దీవించబడాలి. నీ యొక్క గర్భఫలము, నీ యొక్క భూఫలము, నువ్వు కలిగి ఉన్నటువంటి సమస్తము కూడా దీవించబడాలని చెప్పారని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమేనండి, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలమైన మనము దీవించబడాలని చెప్పి కోరుకునేవాడు. మనుషులు మనల్ని శపిస్తూ ఉంటారేమో, మన వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉంటారేమో, కానీ దేవుడు తన ప్రజలైన మనల్ని ఎప్పుడు దీవెనలు పొందుకోవాలని కోరుకునేవాడు. ఆది కాండంలో మీరు చూసినట్లయితే ఆదాము అవ్వలను ఆ ఏదెను వనంలో దేవుడు దీవెన అందిస్తున్నాడు. మొట్టమొదటి దీవెన, మీరు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నింపండి, ఏలండి అని చెప్పనని దేవుడు చక్కటి దీవెన వారికి అందిస్తున్నాడు. అంటే తన బిడ్డలమైన మనమందరము కూడా దీవించబడాలనేది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. మనము దీవెనలు పొందుకోవాలని, ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఏ మనుషుడు కూడా నశించాలని, ఏ మనుషుడు కూడా పాడైపోవాలని దేవుడు కోరుకోవటం లేదు. దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలనే ఆయన కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే దేవుని యొక్క దీవెన చాలా శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఈ దీవెన పొందుకోవటం కోసం యాకోబు ఎంత ప్రయత్నాలు చేశాడో మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ప్రియులారా, తన తండ్రి వృద్ధాప్య దశ వచ్చినప్పుడు తల్లి ఆ మాటలు వింటుంది. యోసేపుతో చెప్తుంటే, నాయనా నా కొరకు రుచి కలిగిన ఆహారం తీసుకురా, నేను తృప్తిగా తిని నేను నిన్ను దీవిస్తాను అని చెప్పానంటే, ఆ మాటలు తల్లి విని యాకోబుకి ఆహారము సిద్ధపరిచి, తల్లి యాకోబు మీద ప్రేమతో యాకోబుకి ఏశావు యొక్క వస్త్రాలు వేసి తండ్రి దగ్గరికి నడిపిస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళినటువంటి యాకోబు తండ్రి ద్వారా దీవెనలన్నింటినీ కూడా పొందుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. దేవుని యొక్క దీవెనల కోసం ఎంతగా ప్రయత్నాలు చేశాడో యాకోబు ఇక్కడ మనకు కనబడుతుంది. పిల్లారా, దేవుడు పద్నారాములో బహుగా ఆశీర్వదించాడు, యాకోబుని బహుగా దీవించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మరలా తండ్రి ఇంటికి వెళ్ళాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి రావటానికి అతడు ప్రయత్నాలు చేస్తుండగా మార్గ మధ్యంలో తనకు ఒక వార్త తెలుస్తుంది. వాళ్ళ అన్నగారు 400 మందిని తీసుకుని వస్తున్నాడని. ఆ సమయంలో కూడా కుటుంబాన్ని, పిల్లల్ని, పశువుల, మేకల మందలన్నింటినీ కూడా పంపించి వేసి ఒక్కడి యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి ప్రాధేయపడుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభువా, నీ దీవెన నాకు కావాలయ్యా. నేను ఈ లోకంలో మనుగడ సాగించాలంటే నా డబ్బు ముఖ్యం కాదయ్యా, నా ఆస్తి ముఖ్యం కాదయ్యా, నా బలము ముఖ్యం కాదయ్యా, నా తెలివితేటలు ముఖ్యం కాదయ్యా, నీ దీవెన నాకు కావాలయ్యా. నీవు నన్ను ఈరోజు దీవిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పారని ఎంతగానో దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు యాకోబు. ప్రియులారా, దేవుడు అతన్ని దీవించి అక్కడి నుంచి పంపించినట్లుగా ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పి వర్ధిల్ల చేసి గొప్ప దీవెనలు అక్కడి నుంచి పంపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ రోజున దేవుని దీవెన గొప్ప శక్తి కలిగినటువంటిది. దేవుని యొక్క దీవెన మనం ఎక్కడ ఉన్నా కూడా మనల్ని నిలబెట్టగలిగేటువంటిది. దేవుని యొక్క దీవెన మనల్ని ఆశీర్వదించేది. అందుకే అబ్రహాము తన బిడ్డ అయిన ఇస్సాకుని దీవిస్తున్నాడు, ఇస్సాకు యాకోబుని దీవించాడు. యాకోబు 12 మంది పిల్లలను అవసాన దశలో పిలిపించి వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క గోత్రం చొప్పున ఆశీర్వదిస్తా ఉన్నాడు. పిల్లారా, మోషే గారిని కూడా మీరు బైబిల్లో చూసినట్లయితే మోషే ఒక్కొక్క గోత్ర ప్రజలను తన అవసాన దశలో పిలిచి వాళ్ళందరికీ కావలసిన దీవెనలను అందిస్తూ ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని యొక్క దీవెన చాలా ఉన్నతమైనదండి. అందుకే ఆయన ఈ రోజున వాక్యం ద్వారా చెప్తున్నాడు, నీ గర్భఫలము దీవించబడుతుంది, నీ భూఫలము దీవించబడుతుంది. నువ్వు గర్భఫలము పిల్లల విషయంలో దీవించబడాలి, నీ యొక్క పనుల విషయాలలో, నీ భూఫలము విషయంలో నువ్వు దీవించబడాలనేది దేవుని యొక్క కోరిక. పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత కనాను ప్రాంతంలో దేవుడు యెహోషువ ద్వారా కాలేబుకి చక్కటి స్థలాన్ని, హెబ్రోను, కిర్యాతర్బా అనేటువంటి స్థలాన్ని దేవుడు స్వాస్యంగా ఇస్తాడు. ఆ కిర్యాతర్బా అనేటువంటి హెబ్రోను స్వాస్యాన్ని పొందుకున్న తర్వాత అతడు ఎంతగానో దీవించబడ్డాడు. ఆ స్థలమును తీసుకొనినాక తన పిల్లలందరికీ కూడా ఈ కాలేబు పంచి ఇచ్చాడు. అక్కడ నీటి మడుగులను కోరుకుంది తన కుమార్తె అయిన అక్సా. నానా, నాకు ఈ నీటి మడుగులు కావాలి, ఇక్కడైతే నా జీవితం, నా కుటుంబ జీవితాలు బాగుపరచబడతీవి, మాకు చాలా బాగుంటవి ఈ స్థలము అని చెప్పారంటే కాలేబు ఆ భూఫలాన్ని తన కుమార్తె అయిన అక్సాకి అందించాడు.
అట్లాగే ఇశ్రాయేలు 12 గోత్ర ప్రజలకు దేవుడు కనాను ప్రాంతంలో వారికి కావలసిన ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్థలాన్ని దేవుడు కేటాయించి బహుగా విస్తరింపచేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజున జీవము కలిగిన దేవుడు చెప్తున్నాడు, నీ గర్భఫలము దీవించబడును, నీ భూఫలము దీవించబడును, నేను నిన్ను ఆశీర్వదించువాడను, నేను నిన్ను దీవించువాడను, నా పిల్లలందరూ కూడా దీవెనలు పొందుకునే వారిగా ఉండాలని చెప్పారని. మనుషులు ఎన్ని రకాలుగా ప్లాన్లు చేసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే మనుషులు ఎన్ని రకాలుగా ఏడ్చినా భయపడాల్సిన అవసరం లేదు. మనుషులు ఎన్ని రకాలుగా కృంగదీయాలని ప్రయత్నాలు చేసినా దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుని దీవెన మనతో ఉన్నంత వరకు కూడా, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నంత వరకు కూడా, ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఏవి కూడా ఫలించబడలేవు. ఏవి కూడా దేవుని దీవెనలు నువ్వు పొందుకోకుండా అడ్డగించలేవు. దేవుని యొక్క దీవెన శ్రేష్టమైనది, బలమైనది. ఆ దీవెన నీతో ఉన్నంత వరకు, ఆ దీవెన నీ కుటుంబంతో ఉన్నంత వరకు, ఆ దీవెన నీ పిల్లలతో ఉన్నంత వరకు నీ బిడ్డలు బహుగా వృద్ధి చెందుతారు, నీ కుటుంబము బహుగా వృద్ధి చెందుతుంది, నీ జీవితము బహుగా ఆశీర్వదించబడుతుంది. యోసేపు జీవితాన్ని మీరు చూడండి పిల్లారా. తండ్రి దగ్గర దీవించబడినటువంటి యోసేపు, తండ్రి ప్రేమను పొందుకున్న యోసేపు, దేవుని దీవెనలు పొందుకున్న యోసేపు, అరణ్యములో అతడు ఉన్నప్పుడు దీవించబడ్డాడు, గుంటలో ఉన్నప్పుడు దీవించబడ్డాడు, చెరసాలలో ఉన్నప్పుడు దీవించబడ్డాడు, పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడ్డాడు, అలాగే రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీవించబడ్డాడు. దేవుని దీవెన నీతో ఉంటే, దేవుని దీవెన నీ ఇంటితో ఉంటే, దేవుని దీవెన నీ పిల్లలతో ఉంటే, ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మీరు బహుగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ రోజున దేవుడు నీ గర్భఫలమును నీ భూఫలమును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఇదిగో నాయన నీ మాటలను ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ అందించి ఉండగా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వీరి గర్భఫలమును వీరి భూఫలమును మీరు వర్ధిల్ల చేయండి, అభివృద్ధిలోనికి తీసుకుని రండి నాయన. పిల్లలు చదివే చదువులను దీవించండి, చేయుచున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి. వీరు చేయుచున్న పనులను, వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నాయన వీరి భూఫలాన్ని దీవించండి, బహుసారము కలిగి పచ్చగా ఉండులాగున నాయన నీ కృపచేత నింపబడి వర్ధిల్లబడులాగున, ఎవడి చూపు ఏ దుష్టుడి కన్ను ఆ భూఫలం మీద ఉండకుండా పారద్రోలి నీ కంచెలో, నీ కాపుదల్లో, నీ భద్రతలో భద్రపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు గనక ఆశీర్వదించబడినట్లయితే ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకి పంచుకోండి ఈ వాక్యాన్ని. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటకు వెళ్తుంది. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.